కావాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. నగరం, పట్టణం, గ్రామీణ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున దేవాలయాల కమిటీ మెంబర్స్, అలాగే అర్చకులు, హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేసి మన యొక్క హిందువుల ఐక్యతని చాటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనకందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క సమావేశం ముఖ్యమైనటువంటి అజెండా ఏమంటే ఈ యొక్క దేవాలయాలను ఎండోమెంట్ నుంచి విముక్తి కలగాలని చెప్పేసి పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి ఈ యొక్క ఎండోమెంట్ పద్ధతి అమల్లో ఉందో దానికి ఎటువంటి మార్పులు చేయకుండా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా 77 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఆలయాలపై ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు. కనుక దీనిపైన విశ్వ హిందూ పరిషత్ కమిటీ వారు పిలుపునిచ్చి ఈ యొక్క ఆలయాలను ఎండోమెంట్ విముక్తి కలపాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. మరి ఇందుకు అనుగుణంగా ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మున్సిపల్ మైదానంలో ఆ రోజు సాయంకాలం 4వ తారీఖున 3 గంటలకి అందరూ కూడా మున్సిపల్ మైదానం చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. बोलो भारत माता की, भारत माता की जय श्री राम. जय श्री राम. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఆదోని పట్టణంలో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన ఈ యొక్క అధ్యక్షులు వసంత్ గౌడ్ గారికి, మరియు సెక్రటరీ పప్పపతి గారికి, జనబసప్ గారికి, మళ్ళీ సంఘం అధ్యక్షులు రమేష్ గారికి, ఇతరులకి ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు కార్యక్రమం ఎందుకంటే జనవరి 5 రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే హైందవ శంకారం ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క హిందూ పాల్గొనాలనేది ఉద్దేశంతోనే ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క నలుమూలలో ఆహ్వాన పలికినారు. సో మనం కూడా ఆదోని పట్టణంలో కూడా మన ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే పార్సాద్ గారు దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈరోజు విజయవాడలో కార్యక్రమంకి వారు స్టేజ్ అన్ని ప్రత్యేకంగా లాస్ట్ 10 రోజుల నుంచి హర్నిశలు దానికి బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో మనము ఆదోన్లో నుంచి కూడా ఒక 100 వెహికల్స్ ఇప్పటి వరకు అరేంజ్ చేశాము. ఒక 3-4 బస్సులు కూడా అరేంజ్ చేశాము. సో వీళ్ళందరూ 4వ తారీఖు వసంత్ గారు చెప్పినట్లు మనము 3 గంటలకి ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్లో అందరూ వచ్చి ప్రతి ఒక్కరు నీట్గా విజయవాడ చేరుకొని 5వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి మన పెద్దలు దీని గురించి చెప్తారు. ఎందుకు ఈ యొక్క శంకారం నడుపుతున్నామనేది వాళ్ళు ప్రత్యేకంగా చెప్తారు. కనుక మనం శ్రద్ధగా విని, ఎందుకంటే ప్రతి ఒక్కరూ దినాము చూస్తుంటాం, మనము చాలా బాధగా పడుతున్నాం హిందువులందరూ. ఎందుకు మన టెంపుల్స్ మనం డెవలప్మెంట్ చేస్తే అప్పుడే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మన లాక్కొనేస్తుంటారు. చాలా టెంపుల్స్, తిరుపతి అయినా, శ్రీశైలం అయినా, అన్ని టెంపుల్స్ దాని ఆదాయం కూడా మన హిందూ బంధువులు కాదు అందరికీ అని చెప్తారు. కానీ అదే చర్చెస్, అదే మస్జిద్ వచ్చే ఆదాయంకి ఇతరికి రాదు. అది ఎందుకు అని ప్రశ్నిస్తున్నాం విశ్వ హిందూ పరిషత్. ఇది రాష్ట్రమే కాదు, దేశంలోనూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. సో ఈరోజు జరగబోయే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే ఇంత నిర్ణయం ఏమంటే మన దేవాలయం మనం కాపాడుకుంటాం. ఇవాళ అయోధ్యలో దినాము 75,000 నుంచి 1,00,000 మంది వస్తుంటారు. ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారానే నడిపిస్తున్నాం. అలాగనే ప్రతి ఒక్క టెంపుల్స్ మా హిందూ బంధువులే అన్ని డెవలప్మెంట్ చేస్తారనేది తపన. సో వచ్చే ఆదాయం మేమే డెవలప్ చేసుకుంటాం. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం మనం ఈరోజు బాగా సక్సెస్ అయితే లీడర్స్ కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా వారు మన మాట దీని గురించి చెప్తే వాడు సో మనం బాగా తరలి వస్తే
బ్రహ్మాండమైన మెజారిటీ, బ్రహ్మాండమైన అందరూ వస్తే అక్కడ శంకారాంకి ఖచ్చితంగా మన మాట వింటారనేది ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఆదోని సరౌండింగ్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇంకా ఎవరెవరు సొంత వెహికల్స్ కూడా రావాలనేది కోరుతున్నాం. సో ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేస్తే రేపు రాబోయే కాలం కూడా మన హిందూ బంధువులకందరికీ, హిందూస్కందరికీ సేఫ్గా ఉంటామని కోరుతూ ఇంతటితో నమస్కారం. అందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు, వెహికల్ పాస్ కూడా ఇస్తారు. సో ఆడ నీట్గా ఆడ వసతి కూడా విజయవాడలో చాలా బాగా వసతి ఉంది. బాత్రూమ్స్ అయినా అన్ని వాష్రూమ్స్ అయినా అన్నీ ఉంటాయి కనుక టిఫను, మధ్యాహ్నం భోజనము, రాత్రి డిన్నర్ అన్ని వసతులు కల్పిస్తున్నారు. సో మీరు రావాలంతే. రావాలనుకున్న వాళ్ళు ఎవరిని సంప్రదించాలి అంటే వెహికల్ కూడా లేదు, వాళ్ళ సొంతం కూడా వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నారు చాలా మంది. కొంతమంది ఇంకా ఆర్థిక సాయం, కొంతమంది లేని వాళ్ళు, ఈ భక్తి భావన ఉన్న వాళ్ళు మేము వస్తామంటే వాళ్ళకి ఒకటే వెహికల్స్ ఏర్పాటు చేసింది. స్వచ్ఛందంగా అందరూ దాదాపు 40-50 వెహికల్స్లో వాళ్ళ తల్లి రావడం జరుగుతుంది. విశ్వ పరిషత్ తరఫున 100 వెహికల్స్ కాకుండా మరి పైన 50 వాళ్ళ సార్ ఏవో వెహికల్స్ ఉన్నాయి, కొన్ని ఏదైనా పెట్రోల్ అలవెన్సెస్కి డబ్బులు లేవు అని మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ముందుకు తీసుకెళ్తారు. అదే ఆల్రెడీ కొంతమందికి ఎవరైతే మేము కొద్దిగా పెట్టుకుంటామో కొద్దిగా మీరు పెట్టుకోండి అని చెప్తే వాళ్ళు అట్లాంటికి సాయం చేస్తున్నాం. ఎందుకంటే ఇది పొలిటికల్ మీటింగ్ కాదు కాబట్టి, ఇది ఒక హిందుత్వ భావనతో వచ్చేటువంటి మీటింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించకుండా చాలామంది మేమే సొంతంగా వేసుకొని వస్తాం, బయలుదేరుతున్నామని చెప్పేసి సొంతంగా వచ్చి వాళ్ళ పేర్లు కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. కూడా కొంతమంది మాత్రమే మేము ఇది మాకు కొద్దిగా ఆర్థిక సాయం చేయమంటే అట్లాంటి వాళ్ళు కొట్టే డీజిల్ ఏదో కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అది దయచేసి